అమర్ పాదు కలిసి పానీపూరి చేసి పిల్లలు పెడుతూ ఉంటారు. అలాగే అమర్ పదే పదే బాగిని చూస్తూ ఉంటాడు. బాగి కూడా అలాగే అమన్ గమనిస్తూ ఉంటుంది. అందరు తిని చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా హనుమాన్ విగ్రహాన్ని మనోరి పక్కా ప్లాన్ తో బయట పంపించేస్తుంది. ఇంకా వీళ్ళు బిజీగా పానీపూరి తినే పనిలో ఉంటారు. అమర్ మాత్రం పదే పదే చూస్తూ ఇందాక అంబులెన్స్ పిలిపించాలని చెప్పేసి కమెంట్ చేశారు. ఇప్పుడు ఏమంటారు అమర్ అనగానే అయినా పిల్ల అంత బాగా రివ్యూ ఇచ్చాక బాగా ఏమంటారులే అమర్ అని చెప్పి పార్థు నవ్వుతూ ఉంటారు. అప్పుడు ఇంకా హనుమాన్ బొమ్మను తీసుకెళ్తున్నాడు. కానిస్టేబుల్ చూసి అరే ఆగరా అని చెప్పి ఆపుతూ ఉంటాడు. ఇంకా టెంకర్ చూసి అమ్మో పోలీసు బొమ్మ చూసా అనుకో ఎక్కడ తీసుకొచ్చా అని అడుగుతారు. దాచేయాలి అని చెప్పి ఇంకా బొమ్మను తీసుకెళ్ళి అతను అనుకుంటూ ఉంటారు. అమ్మ నువ్వు కూడా వచ్చి పానీపూరి తిను, డాడీ చేసిన పానీపూరి చాలా బాగుంది అనిపించాం అంటాడు. కానీ బాగి ఏం మాట్లాడు. అవును మిస్ అమ్మ తిను అని చెప్పి అంజు అంటూ ఉంటారు. డాడీ ఇంత బాగా చేసిన చెప్పి అనుకోలేదు మిస్ అమ్మ అని ఆకాశ్ పొగుతూ ఉంటారు. కానీ బాగి మాత్రం పదే పదే అమ్మని చూసి మొహం మార్చుకుంటూ ఉంటుంది. అమ్మని నవ్వుతూ ఉంటాడు. బాగి గారు టేస్ట్ చేయండి బాగుంది అని పాదు అంటూ ఉంటాడు. కానీ బాగి అప్పుడు కూడా ఏం మాట్లాడు. అమ్మ తిను అని చెప్పి బుజ్జం అంటాడు. డాడీ అమ్మకు పానీపూరి ఇవ్వండి అని బుజ్జం అంటాడు. ఇంకా చూస్తూ సరే అని చెప్పేసి బాగికి అమ్మ పానీపూరి ఇవ్వడా సిద్ధమవుతుంటాడు. కానీ బాగి మాత్రం పదే పదే చిరాక మొహం పెడుతూ ఉంటుంది. అమ్మ ఇంకా బాగిని చూస్తూ ఇగో తిను అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఇంకా బాగి అలాగే చూసి తీసుకుపోతుంది. అమ్మ చేతి కాదు నోటికి అండివ్వండి అని బుజ్జం అన్నమాట. అమ్మ ఇంకా పెడుతూ ఉంటాడు. ఇంకా బాగి చూసి సైకిల్ చేస్తూ ఉంటాడు. బాగుంది అని చెప్పి బాగి సైకిల్ చేస్తూ తింటూ ఉంటుంది. ఇంకోటి కావాలా అని చెప్పి అమ్మ అవును అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అదంతా పిల్లలు పాటు చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా ఒకదాని తర్వాత అమర్ ఇంకా బాగి పెడుతూ ఉంటాడు. ఇంకా బాగుందని అడుగుతూ ఉంటాడు. బాగి సైకిల్ చేసి చెప్తూ ఉంటుంది. ఇంకా చాలా సంతోషంగా తింటూ ఉంటుంది. ఇంకా కాన్సెప్ట్ వెంబడించడం ఇంకా టెన్షన్ పడుతూ ఈ బొమ్మను ఎక్కడ దాచేసి తర్వాత తీసుకోవడం బెటర్ అని చెప్పి అతను వెళ్ళిపోతుంటాడు. కానిస్టేబుల్ అదే పని వెంబడిస్తూ ఉంటాడు. ఏ ఆగు ఆగు అని చెప్పి అంటూ ఉంటారు. అమ్మా డాడీకి ఇప్పుడు నువ్వు పానీపూరి పెట్టు అని చెప్పి బుజ్జం అనగానే సరే అని చెప్పి ఇంకా బాగా సిగ్గుపడుతూ ఇంకా అమ్మకి పానీపూరి పెడుతూ ఉంటాడు. అప్పుడే మనోడు యాదవ్ వచ్చి చూసారు ఎలా తినిపించుకుంటున్నారు అనగానే తినిపించుకొని రేపు ప్రచండ వచ్చి బుజ్జం ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు విషయం తింటారులే అని మనోడి కోపంగా చూస్తూ అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా పాది చూసి మను కమ్ కమ్ అని పిలుస్తూ ఉంటాడు. వీడిని చంప కింద రమ్మంటున్నాడు అని మనోరి అనగానే ఆయన గారు కూడా నీకు పానీపూరి తినిపించాలనుకుంటున్నాడేమో పద పద అని చెప్పి యాదవ్ అంటే కిందకి వెళ్తుంది. మనోరి ఈ పానీపూరి టేస్ట్ అని పాది పట్టిపోతుంటాడు. ఇంకా మనోరి తీసుకుని తనే తింటూ ఉంటుంది. వావ్ అమర్ సూపర్ చాలా బాగుంది అని అమర్ అనగానే నేను ఒక్కడనే కదా పాదులు హెల్ప్ చేశాడు అని అమర్ అనగానే యాదమ్మ నువ్వు కూడా తినమని పాదు అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి యాదమ్మ అంటూ తింటూ ఉంటుంది. ఇంకా చాలా సంతోషంగా అంతగా పానీపూరి తింటూ ఉంటారు. పాదు మాత్రం మనోరు ఇస్తూ ఉంటాడు. కానీ మనోరు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా తనకి తింటూ ఉంటుంది. అక్కడ కానిస్టేబుల్ ఏమో వెళ్ళి పట్టుకుంటాడు. అరే ఎవడరా నువ్వు ఏ దొంగతనం చేసావు చెప్పు అని కానిస్టేబుల్ అన్న మాటకి నేను దొంగను కాదు సార్ అని మనోరు మనిషి అన్న మాటకి మన ఇద్దరు చూసి పారిపోయి అడుగుతూ ఉంటారు. కానిస్టేబుల్ అనగానే ఒట్టు సార్ నేను చేయలేదు నాకు పోలీసులు అంటే భయం అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అతను అన్న మాటలకి ఏంటి అవునా అని చెప్పి అంటూ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. సరే వెళ్ళు అరే అటు కాదు ఇటు వెళ్ళు అని చెప్పి కానిస్టేబుల్ సరే అని చెప్పి అతను అటు వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత పిల్లల్ని పడుకుంటారు. ఆ తర్వాత తెల్లారుతుంది. ఇంకా మెల్లింగ్ బుజ్జం కలిసి బొమ్మను చూడబోతుంది. అదేంటి ఆంజనేయ లేడు అయ్యో అని చెప్పి మొత్తం చూస్తుంటది. అంజు అక్క ఆనంద్ అన్నయ్య ఆకాశాన్ని లేకండి అక్కడ ఆంజనేయ బొమ్మ లేదు అని చెప్పి బుజ్జం అంటూ ఉంటుంది. అదేంటి అని చెప్పి అందరు చూస్తూ ఉంటారు. అవును ఇదేంటి మీరు చూసారా అని చెప్పి అది అడుగుతుంది. రూమ్ అంతా చూసాను ఎక్కడ కనిపించట్లేదు అని బుజ్జం అంటే అక్కడ మిస్సం తీసిందేమో అడుగుదాం పదా అని చెప్పి పిల్లలు అంటూ బాలికి వస్తూ ఉంటారు. అప్పుడు రాత్రి వస్తూ ఉంటారు. విష్ చేస్తూ ఉంటారు. ఏంటి ఎంత పొద్దున్నే వచ్చావు అని రాత్రి అనగానే ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా వెళ్ళా కదా ఆశ్రమానికి రాత్రి అంటూ ఉంటారు. అమ్మ మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు వస్తూ ఉంటారు. ఏంటి ఏమైంది అని చెప్పేసి బాగి అడుగుతూ ఉంటుంది. హనుమాన్ బొమ్మ తీసావా అని బుజ్జం అనగానే లేదే ఇంటి అడుగుతున్నారు అని బాగి అనగా కనపట్ల అని చెప్పి అంజు అంటుంది. అదేంటి రూమ్ లో పెట్టి ఎక్కడికి వెళ్తుంది అని రాతోడు అనగానే ఏంటి ఏమైంది అని చెప్పి పార్దు అమరు వింటూ వస్తూ ఉంటారు. అంటే హనుమాన్ మిస్ అయింది అని చెప్పి పిల్లగానే అదేంటి ఎలా మిస్ అయింది అమర్ అంటుంటారు. ఏమో డాడీ తెలీదు నేను రూమ్ లో ఇప్పుడు చూస్తే లేదు అని పిల్లలు అంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళని అడగండి ఎవరు తీసారేమో పార్దు అంటూ ఉంటారు. అని ఇంట్లో అందరూ ఉన్నారు కదా ఎవరు తీసారు అమర్ అంటూ ఉంటారు. అప్పుడే మనోరు యాదవ్ బయట వస్తూ ఉంటారు. ఇదేంటి పొద్దున్నే మిడి పెట్టారు ఏం చంప అని మనోరు అనగానే ఏముంది బొమ్మ కోసం ఏమని యాదవ్ అంటాడు. అయినా బయట కూడా ఎవరు రాలేదు కదా అని అమర్ అనగానే ఇంట్లో వాళ్ళు తీశారు అని చెప్పి
బాగా డౌట్ గా మాట్లాడుతుంది. అదేంటి మన మీద డౌట్ ఏం లేదుగా అని మనోహరి అనగానే నా మీద రాదు, వస్తే నీ మీద వస్తుంది అంటే బొమ్మ తీసి నువ్వేగా అని యాదవ్ అనగానే ఏంటి విషయం చెప్తావా రా అని చెప్పి మనోహరి చేపట్టుకొని లాక్కొని తీసుకెళ్తుంది. అయ్యో అయ్యో అని చెప్పేసి యాదవ్ అంటూ ఉంటుంది. ఇంట్లో అంటే ఎవరు బాగి మనం తప్ప ఎవరున్నారు అని చెప్పి ఆమె ఇంకెవరు మనోహరి యాదవ్ ఉన్నారు కదా సార్ అని రాత్రి మాటలకి పాదు ఒకసారి కంగారు పట్టి చూస్తుంటారు. ఏంటి నువ్వు హనుమమ్మ తీసావా అని పాదు అనగానే నేను తీస్తా పెళ్ళాకునే బొమ్మతో అని మనోహరి అంటూ ఉంటుంది. నువ్వు తీసా యాదమ్మన్ ఆమరంగానే అయ్యో అసలు ఇంట్లో నగలేపు కనెక్ట్ చూడను ఆ బొమ్మ నేను తీసుకుంటా అని యాదమ్ అంటూ ఉంటుంది. అందులో ఆనిసం బొమ్మ, ఆనిసం అంటే మామిడి దేవుడు కాదుగా, భూత పేద పిషన్ తడుము కొడతాడు అలాంటి దేవుడిపై కన్నేసి వాళ్ళ చేతులు విడిపోను, చచ్చిపడిపోను, ఒళ్ళంతా పురుగులు పట్టిపోను అని యాదం తిడుతుంది. మనకు చాలా కోపం వస్తుంది. చాలు ఆపు, ఇంకొకటి మాట్లాడే చంపేస్తా అని చెప్పి మనోడు సైకిల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటది. డాడీ నాకు ఆ బొమ్మ కావాలి డాడీ, ప్లీజ్ డాడీ అలాగని బొమ్మ తీసుకురండి అని బుజ్జం అనగానే సరే ఎక్కడ తీసుకొస్తా మన ఫంక్షన్ వెళ్ళాలిగా రెడీ అవ్వండి అని చెప్పి అమరంగానే ఇంకా పిల్లలు నలుగురు రూమ్కి వెళ్తూ ఉంటారు. అని బయటికి ఎవరు వెళ్ళలేదు రాలేదు, మరి బొమ్మ ఎవరు తీశారు అని బాగి అనగానే ఇంకా డౌట్గా మనం చూస్తూ ఆ బొమ్మ మీద ఎవరి కళ్ళు పడ్డాయో వాళ్ళ కళ్ళే పోతాయిలే ఆన్యసారి చూస్తూ ఊరుకొని శిక్షిస్తాడులే అని రాత్రి అనగానే అమ్మ సీసీ కెమెరా చెక్ చేద్దాం అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇప్పుడు తర్వాత చూద్దాము వెళ్ళొచ్చాక దాని గురించి ఆలోచిద్దాంలే అని అమ్మయ్య అని చెప్పి మనవాడు అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పాదు అలా అమ్మరు వెళ్ళిపోతూ ఉంటారు. అయినా ఇంట్లో బయట చేసే పని కాదు, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పనే అని చెప్పి మనవాడు ఉద్దేశించి రాత్రి అంటూ ఉంటాడు. ఇంకా మనవరు యాదమ్మ ఏం కాము వెళ్ళిపోతుంటారు. చూసావా ఇంటి దొంగ ఎలా పారిపోయారో అని రాత్రుడు అనగానే ఆయన హనుమాన్ బొమ్మ తీసుకుని అదేం చేస్తుంది దానికి ఏం పని అని బాగి అనగానే ఏ పని లేకుండా మనవరు ఏమి చేయదుగా అని రాత్రుడు అంటూ ఉంటాడు. అంటే సాక్ష్యం లేదు, ఆంజనేయ స్వామి అంతా చూసుకుంటాడు కొట్టి ఆ స్వామి కనపట్లేదు ఏంటి అని బాగి అనగానే మీరు కనపడకండి, అందరిని కాపాడే ఆంజనేయ స్వామి తనని కాపాడుకోలేడు ఏంటి, ఆ స్వామి ఎక్కడ తిరిగి వస్తాడులే అని రాత్రుడు నమ్మకంగా చెప్తూ ఉంటాడు. సరే అక్కడేమో ఇంకా ప్రచండ తన శిష్యుతో కలిసి హోమం చేస్తూ ఉంటాడు. ఇంకా తన శక్తులన్నీ ఇంకా కూడబెట్టుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే బుజ్జమ్మ శక్తులు తీసుకొని బుజ్జమ్మ చంపడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. బేతాల మా గురు దగ్గర మంత్ర తంత్రాలు అన్ని నేర్చుకుని దెబ్బ కొట్టాను కదా, అది కష్టమైన తాంత్రిక సాధన చేసి నిన్ను సైతం ప్రసన్న చేసుకున్నాను, కానీ ఒక్క చిన్న పిల్ల చేతిలో ఓడిపోతున్నా, ఆ పిల్ల అండగా ఉన్న దయచేసి నాకు అడ్డుగా ఉంది, ఈసారి నా ప్రయత్నం విజయం కావాలని దీవించి బేతాలా అని చెప్పి ప్రచండ అదే పనుగా హోమం చేస్తూ ఉంటాడు. ఒక్కసారి తన శక్తులని వస్తూ ఉంటాయి. ఇంకా ప్రతి తన శిష్యుడు అదే పనుగా నవ్వుకుంటూ ఉంటారు. ఎవరైనా ఈరోజు పని పూజ చేయాలనుకుంటూ ఉంటారు. ప్రచండ నేను మాట విన్నట్టున్నాడుగా అని చెప్పేసి శిష్యుడు అంటూ ఉంటారు. సరే మన తొందరగా వెళ్ళి ఆ బుజ్జమ్మ శక్తులు తీసుకొని చెప్పి ప్రచండంగా ఈ వేషం వేరే వేషమా అని శిష్యుడు అంటూ ఉంటారు. అక్కడ ఈ వేషంలో వెళ్దాము అని ప్రచండంగానే మరి మా హనుమాన్ బొమ్మ గురించి ఏంటి అని శిష్యుడు అంటూ ఉంటారు. రాత్రి దాటిచ్చారంటే ఇంటిని యాదమ్మ నా ఫోన్ చెప్పిందిలే అంటూ పదండి అని చెప్పి వెళ్తూ ఉంటారు. అనుకున్న విధంగా అమర్ కుటుంబం అంతా ఇంకా ఆశ్రమం వెళ్తూ ఉంటారు. అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఆశ్రమంలో సరస్వతి ఏమో దేవుడు భావన వేస్తారని ఈరోజు మనవారు కుట్ర చెప్పాలని చెప్పి అనుకుంటుంది. ఆశ్రమంలో అన్ని ఏర్పాట్లు అయ్యాయి మేడం అని చెప్పి రాజుగారు వచ్చి చెప్తూ ఉంటారు. మంచిది అంబేద్కర్ ఫ్యామిలీ బయలుదేరిందా అని చెప్పేసి సరస్వతి అంటూ ఉంటుంది. వచ్చారు మేడం అని చెప్పేసి రాజుగారు అంటూ ఉంటారు. అంటే మేడం ఈ రోజు మనవారు కుట్ర అంతా చెప్తారని చెప్పి అనగానే అవును ఈరోజు స్వతంత్ర రోజు కదా, ఈ రోజు ఎలాగైనా సరే తన కుట్ర బయట చెప్తాను, మనవారు పాపాత్రండి ఆ కుటుంబాన్ని చెడండి విడిపించాలి అని చెప్పి సరస్వతి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. అరుంధత లాంటి ఉత్తమ ఆత్మ శాంతించాలి అని సరస్వతి మాటలు ఇంకోసారి ఆలోచించండి మేడం, మన నమ్ముకొని ఆశం పిల్లన్నారుగా అని రాజుగారు అనగానే ఆ కుటుంబం కోసం ప్రాణం పోయినా పర్లేదు మన శిక్ష పడాల్సిందే అని సరస్వతి అంటూ మనం మంచి పని చేస్తున్నాము, ఆ పై దేవుడు ఉన్నాడు అంతా అని చూసుకుంటాడు అని చెప్పేసి సరస్వతి దేవుడు భారం వేస్తూ ఉంటుంది. దాని రాజుగారు మనం చాలా టెన్షన్ పడుతుంటారు. అనుకున్న విధంగా ప్రచండ ఎలాగైనా సరే బుద్ధం శక్తులు తీసుకోవడానికి ఆశ్రమం బయలుదేరుతూ ఉంటారు.